ఆచార్య బేతబోడు రామబ్రహ్మం గారి శ్రీదేవి భాగవత్ 19వ భాగం 28/8/20. నరనారాయణులు తపస్సు చేస్తున్నారు. తపోభంగం చేయించటానికి ఇంద్రుడు సేవ శక్తులు ఒడ్డుతున్నాడు. మన్మధుడిని వెళ్ళి నువ్వు విజృంభించరా, నీకు లొంగని వాడు లేరంటే వాళ్ళిద్దరూ అమ్మవారిని తప్ప ఎవరిని ధ్యానిస్తూ ఉన్నా తపస్సు చేస్తున్నా నేను చెయ్యగలను, కానీ ఆ అమ్మవారైతే నా వల్ల కాదు అని చేతులు ఎత్తేయడం. తర్వాత అప్సరసలు పంపడం జరిగింది. అక్కడ ఏం జరిగిందో జనమేజయ ముందుగా వసంతుడు బదరికాశ్రమంలో ప్రవేశించాడు. ఒక్కసారిగా పచ్చదనం వెళ్ళి విరిసి కొమ్మ రెమ్మ రెమ్మ కొమ్మ చిగురించి పుష్పించింది. తుమ్మెదలు గుంపులు గుంపులుగా ఆడుతూ పాడుతూ ఎగురుతున్నాయి. చెట్టు చెట్టున చిగురు గుబురులు కోకిరలు యుగడ గీతాలు ఆలాపిస్తున్నాయి. పుష్పించిన ఆ లతలు అందుబాటులో ఉన్న తరువులను పెరవేసుకుంటున్నాయి. చెట్ల బభూవు కోకిలాలాపాన్ వృక్షాగ్రేషు మనోహర వర్యోపి పుష్పితా సర్వ ఆలింగు నగోత్తమాన్. అక్షరమంలో ప్రతిదీ వయస్సులో నిమిత్తం లేకుండా రాగరంజితమై తన సహచరిని కౌగలించుకుంది. అది ఏదో తెలియని మత్తు ఆవరించి క్రీడాసక్తం. పరిమళ వాయు వీచికలు దక్షిణ దిశ నుండి ఎత్తించి తనువులను పులకింపచేశాయి. మునీశ్వరులకు కూడా ఇంద్రియాలు అదుపు తప్పి ఉద్రేకాలు వరక్కలు వేసి రతి మన్మధుడు రంగప్రవేశం చేశారు. 5 బాణాలు ఒకేసారి ఎక్కుపెట్టి గురి చూసి కొడుతూ విచ్చలబిడిగా ఆశ్రమంతటా కలయ తిరిగారు. అంతలోకే రంభాతిలోత్తమ అప్సరసలు వచ్చారు. బృందాలు బృందాలుగా చెట్ల నీడల్లో కూర్చొని స్వరతాప సమన్వితంగా మధుర గీతాలు పాడారు. వీరి గీతాలు కోకిల కలపుజితాలు తొమ్మెదల ఝంకారాలు బదరికాశ్రమం అంతా మారు మోగి నారాయణ ధ్యాననిష్ట చేరి చూపులకు క్రమంగా బయటకు మళ్లించి ఎటు చూసినా వసంత శోభ. అకాలంలో ఏమిటి వింత ప్రాణికోటి అంతా మన్మథ వశమై కనబడు. ఋతుధర్మంలో క్రమంగా ఈ ఉపన్యాసం ఎలా వచ్చి అని నరుడు నారాయణుని అడిగాడు. ఆశ్చర్యంతో విప్పారిన కళ్ళతో ప్రకృతిని తిలకిస్తున్న నారాయణుడు ఇలా బదులు, సోదరా, చెట్లు చూశావా, నిలువునా పుష్పించాయి. కోకిల ఆలాపాలను భ్రమర నాదాలను వినిపిస్తున్నాయి. శిశిరమ్మని భీతమాతంగా భయపడిన ఏనుగు మోదుగు పువ్వులు వాడి గోళ్లతో చీల్చి చెండాడి వసంత కేసరి సింహం ఆశ్రమంలోకి ప్రవేశించి శిశిరం భీతమాతంగం ధారయన్ సర్వ స్వసుఖైర్నరై వసంత కేసరీ ప్రాప్త పలాశ కుసుమైర్మునే. వ్యాసుడి చక్కని కవిత్వం చెప్పాడు. కోకిల ఆలాపాలు భ్రమర నాదాలు వినిపిస్తాయి. శిశిరం అనేటువంటి భయపడిన ఆడయేనుగు మోదుగు పువ్వుల వాడి గోళ్లతో చీల్చి చెండాడి వసంతం అనే సింహం ఆశ్రమంలోకి ప్రవేశించి, బ్రహ్మన్, మన బదరికాశ్రమంలోకి వసంతలక్ష్మి వచ్చిందయ్యా. అరుణాశోక హస్త కింసుపాదక నీలాశోక కచ వికసిత కమలానన నీలేందిరే పరనేత్ర బిల్వ పరస్తని కుంద రచన మంజరీ కన్నా బంధు జీవాధార సింధువారపు పుంస్కోకిరకల స్వర కదంబం వలన బర్హి బర్హ కలాపసార స స్వననూపుర వాసంతీ బద్ధ రసనమత్తమరాళగమన పుత్ర జీవాంశుక న్యస్త రోమ విరాజిత. తమ్ముడు, అకాలంలో వచ్చింది ఈ వసంతలక్ష్మి అంటే మన తపస్సుని భంగం చెయ్యటానికి అని మనం గ్రహించాలి. అప్సరసల గానం వినపడుతోంది కదా, మన ధ్యానాన్ని నాశనం చేసింది కదా.
ఇదంతా దేవేంద్రుడి పన్నాగం, లేకపోతే ఏమిటి ఈ ప్రకృతి వైపరీత్యం? మన తపస్సుకు భయపడి ఇంద్రుడు ఈ పని చేసుంటాడు, అందు అనుమానం లేదు. సుగంధ పరిమళాలను వెదజల్లుతూ సుఖస్పర్శగా వస్తూ మలయానిరుడు తలుబులను పులకరింపిస్తున్నాడు శరీరాలు. గమనించావా? ఇంకా సందేహమా? ఇది నిశ్చయంగా శతక్రతుడి దుశ్చర్య అంటే ఇంద్రుడు. లతా సుగంధాః సీతాశ్చ సమాయాంతి మనోహరాః నాణ్యత్ కారణమస్తేహ శతక్రతు కృతిం వినా. నారాయణుడు ఇలా అంటుండ బండారం బయట పడిందని గ్రహించిన మన్మధుడు ససైన్యంగా కళ్ళక్కల్వి వేళక రంభ తిలోత్తమ పుష్పగంధ సుకేశి మహాశ్వేత మనోరమ ప్రమద్వర ఘృతాచి గీతజ్ఞ చారుహాసిని చంద్రప్రభా సోమ విద్యున్నమాల అంబుజాక్షి కాంచనమాల ఇంకా అప్సరసలు మొత్తం 16,050 మంది కళకళలాడుతూ కిళ్ళకిళ్ళలాడుతూ కలిపి అద్భుతమైన సంగీతంలో మానవలోక దుర్లభమైన ఆనందాన్ని పంచిపెట్టి నరనారాయణులు ఆశ్చర్యించి తేరుకోవడానికి అట్టే సమయం పట్ట. ఇంతటి సంగీత మాధుర్యాన్ని చవి చూపించిన మీకు అద్భుతమైన ఆతిథ్యమిచ్చి సముచిత రీతిలో సత్కరించటం మర్యాద. ఈ పూటకు మీరంతా దయచేసి ఇక్కడే ఉండండి. స్వర్గం నుంచి శ్రమపడి వచ్చారు కదా, కాసేపు విశ్రాంతి తీసుకున్నట్టు ఉండిపోండి అన్నాడు నారాయణుడు. సరే అన్నాడు వాళ్ళంతా. నారాయణుడికి స్వాభిమానం పొంగి మా తపస్సులను భంగనం చెయ్యమని పంపిన ఇంద్రుడికి చేద్దామని వచ్చిన తగిన గుణపాఠం నేర్పాలి, తపశ్శక్తి చూపించాలి అనుకో. కూర్చున్నవాడు కూర్చున్నట్టే ఉండి తొడపై మెల్లగా చరుచుకున్న ఒక సర్వాంగ సుందరి ఆవిర్భవించి రంభాదులను మించిన అందగతి ఊరువు నుండి పుట్టింది కనుక ఊర్వశి. నారాయణుడు మన్మధుడే కాదు, అప్సరసలందరూ ఆశ్చర్యచకితులై కళ్ళప్పగించి చూస్తారు. ఒక్కొక్క అప్సరసకు సేవ చెయ్యడానికి ఒక్కొక్క పరిచారికగా సలహా 16,050 మంది సుందరాంగులను క్షణంలో సృష్టించాడు. వాళ్ళంతా నవ్వుతూ ఆడుతూ పాడుతూ రకరకాల బహుమతులు అందిస్తూ అతిథులందరికీ అద్భుతమైన మర్యాదలు చేసి విందు ముగిసింది. నరనారాయణుల ముందు వినయంగా నమస్కరించి నిలబడ్డారు. మరింకా ఏం చెయ్యమంటారు ఆజ్ఞాని. తమ కళ్ళకు తామే నమ్మలేక ఆశ్చర్యం నుంచి తేరుకోలేక ఉక్కిరి బిక్కిరవుతున్న రంభాది అప్సరస నరనారాయణుడి తపశ్శక్తికి సమ్మోహితులై అందరి కళ్ళలో అనురాగం మెల్లమెల్ల, అందరి శరీరాలు పులకితమై ముక్త కంఠంతో ఇలా, మహానుభావ, నీ తపశ్శక్తి అమోఘం, నీ ధైర్యం అనన్య సామాన్యం. ఏం స్తుతించాలో ఎలా స్తుతించాలో తెలియటం. నిజానికి మా చూపులు విషం పులిమిన తూపు. అవి సోకి ఇలా నీలా ధైర్యంగా నిలబడ్డవాడు ఈ సృష్టిలో ఇంతవరకు ఎక్కడా ఎవడు లేడు. మీ ఇద్దరి మనసులు మాత్రం కదిలించకపోయా. మీరు దేవాంశ సంభూతు, అంతర్బహిరింద్రియ నిగ్రహానికి నిధుడు. దేవేంద్రుడి ఆజ్ఞను కాదనలేక మీ తపస్సు భంగం చెయ్యటానికి వచ్చా. ఇది మా తప్పే కానీ మా సౌందర్య గర్వం పటాపంచలే, నీకు ఓడిపోయా. అయితే అదే అదృష్టమైన మాకు మీ దివ్య దర్శనం లభించి మీకు అపకారం తలబెట్టిన మమ్మల్ని క్షమించి మీరు సత్కరించారు. ఇది కేవలం మీ ఔదార్యం. నిజమే, మీ వంటి మహానుభావులు చిన్న చిన్న అపరాధాలకు అలిగి శాపాలు ఇచ్చి తమ తపశ్శక్తిని వృధాగా వ్యయం చేసుకో. అప్సరసలు వినయమిదమిత గాత్రుడి నమస్కరించి నిలబడి ఇలా అంటుంటే నరనారాయణ చాలా సంతోషం. కామక్రోధాదులను జయించిన ధర్మాత్ములు గనక ప్రసన్న వదనులయ్య. సుందరాంగులారా, మీ వినయానికి మేము సంతృప్తి చెందాం. మీకేం వరం కావాలో కోర అనుగ్రహిస్తాం. ఇదిగో ఈ ఊర్వశిని మీతో పాటు స్వర్గానికి తీసుకువెళ్ళ. మా కానుకగా మీరు దేవేంద్రుడికి సమర్పించండి. మీకు మీ నాయకుడికి శుభమగుగా. మీరింక బయలుదేరచ్చు.
ఇటుపైన ఇంకెప్పుడు ఎవ్వరికీ తపోభంగం చెయ్యక నా కశ్యాపి తపో విఘ్నం ప్రకర్తవ్యమితి పరపరం వెళ్ళిపోండి. నరనారాయణ పలుకులు రంభాది అప్సరసులు ములుకుల్లాగా వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళటానికి మనస్వప్పల. నారాయణ మహర్షి, ఎక్కడికి వెళ్తామండి మేము? నీ పాదపద్మాలు ఆశ్రయించాం, ఇక్కడే నీకు సేవలు చేసుకుంటూ ఇలా ఉండిపోదాం. కోరిన వరం ఇస్తానన్నావు కదా, ఇదే మేం కోరుకునే వరం అనుగ్రహించు. మాకందరికీ నువ్వే భర్తవు, స్వీకరి. మా ఆతిథ్యం కోసం నువ్వు సృష్టించిన 16,050 మంది వర అంగనలతో కలిసి ఈ ఊర్వశి స్వర్గానికి వెళ్ళి మా బదులుగా అక్కడ ఇంద్రుడికి సేవ చేస్తూ లెక్క సరిపోదు. మేము ఇక్కడ నీ సేవలు చేసి తరిస్తాం. మాట తప్పకు, మాకు ఆశాభంగం కలి. ఇది స్త్రీలను మరీ హింసిస్తుంది కనుక కామార్తలై వచ్చినటువంటి వాళ్ళని తిరస్కరించి హింసించటం నీ వంటి ధర్మజ్ఞులు చెయ్యాల్సిన పని కాదు. భాగ్యవశం వల్ల స్వర్గం నుంచి ఇక్కడికి వచ్చి మమ్మల్ని విడిచిపెట్టడం నీకు భావ్యం కాదు. నువ్వు సమర్థుడి, తపశ్శక్తి సంపన్నుడి. దయచేసి మా అభ్యర్థన అంగీకరించి స్వీకరి. సుందరాంగులారా, 1000 ఏళ్లకు పైగా తపస్సు చేస్తున్నా జితేంద్రుడియనయ్యా. ఇప్పుడు నాకు నేనే తపోభంగం చేసుకోనా? ధర్మ వినాశకాలైన తుచ్చ సుఖాల మీద, కామ ఉపభోగాల మీద నాకు ఇచ్చదే. బుద్ధిమంతుడెవడు పశుధర్మాన్ని కోరుకోడు. నారాయణ మహర్షి, శబ్దస్పర్శ రూపరస గంధాలు 5 స్పర్శ సుఖమే ఉత్తమోత్తమైందని పెద్దలంట. అది ఆనంద రసము, అంతకు మించిన సుఖం మరొకటి లేదు. కాబట్టి మాకు అదే ప్రసాద్. వరం ఇస్తానన్నావుగా, మాట నిలబెట్టుకో. మాతో కలిసి నిర్భర సుఖాలను అనుభవిస్తూ ఈ గంధమాదన పర్వతం మీద స్వేచ్ఛగా విహరి. ఒకవేళ తపస్సుతో స్వర్గలోకాన్ని పొందుదామనుకుంటున్నావేమో, అది ఈ గంధమాదనం కన్నా అందమైంది, అధిక సుఖదైనమైంది ఏమి కానీ కాదు. అందరం కలిసి ఇక్కడే ఉందాం. ఇది 6వ అధ్యాయం 4వ ప్రకరణంలో 6వ అధ్యాయం 58 శ్లోకాల భావం. అప్సరసులు చేసిన ఈ మెలిక నారాయణుడు ఉక్కిరి బిక్కిరయ్య. ఏం చెయ్యడమా అని ఆలోచనలో పడి వీళ్ళని అంగీకరిస్తే తపస్సంతా గంగప్ప. సాటి ముని బృందంలో అపహాస్యం. ఇంద్రుడికి వీళ్ళకి బుద్ధి చెబదామని అహంకరి వరం కోరుకోమని ఇలా కష్టాల్లో ఇరుక్కున్న ధర్మ వినాశనానికి అహంకారమే మొదటి. సంసార వృక్షానికి అదే పెదవి కదపకపోయినా అలా మౌనంగా ఉండిపోయినా బాగుండి. పాడి ఆడి అలసిపోయి వీళ్ళ దారిన వాడు వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు బోళ్ళు తపస్సు విజయపరిచి వరాంగలను సృష్టించాను, ఈ ఊర్వశిని సృష్టించాను, విందు జరిపించా. ఇప్పుడు అదిగో అలా ఇరుక్కుపోయి వీళ్ళంతా కామార్తులై నన్ను పెళ్ళాడమంటున్నారు. హతవిధి సాలె పురుగుల నా వలలో నేనే చిక్కుకుపోయానే. ఊర్ణనాభిరివార్యాహం జులైనా స్వకృతేన వై బద్ధోస్మి సుదృఢే వాత్ర కిం కర్తవ్యమితం పర ఇతః. ఎలాగోలా వీళ్ళని వదిలించ తిరస్కరిస్తే అలిగి శపిస్తా. పైగా మాట తప్పిన వాణవు. పోని క్రోధం వహిద్దామా? అది కామం కంటే ప్రమాదం, లోభం కంటే దారు. క్రోధం వల్ల హింస, అది సర్వప్రాణికోటికి దుఃఖబెడు. వృద్ధుడు అవ్వడమంటే నరకంలోని దిగుడు బావి తవ్వుకోవడం. కొమ్మల రాపిడితో పుట్టిన అగ్ని ముందుగా కొమ్మలను చెట్టును దహించేసినట్లుగా క్రోధం ముందుగా వృద్ధుడినే నాశనం చేస్తుంది. అంటే ఎవడు ముందు కోపపడతాడో వాడే నాశనం. ఈ చిక్కుముడి ఎలా బయలుపడాలో తెలియక దీనుడై లోపల మల్లగుల్లాలు పడుతున్న అన్నగారి మానసిక స్థితి గ్రహించిన నరుడు మెల్లగా ఆలోచనలో పాలు పంచు. అగ్రజా నారాయణ,
శాంత స్వభావుడిపై ఆలోచి అహంకారం విడిచిపెట్టి పూర్వం ఒకప్పుడు అహంకార కారణంగానే మనం చాలా తపస్సు నష్టపోయాం. ప్రహ్లాదితుడితో ఘోర సంగ్రామం జరిగింది. ఒకసారి గుర్తుపెట్టుకో, అప్పుడు ఎంతగా దుఃఖించాము. అంత తొందరగా మర్చిపోతే ఎలా? అంచేత క్రోధం జోలికి పోవద్దు. శాంత చిత్తుడపై వీళ్ళకి సమాధానం. తపస్సులకు అన్నింటికీ శాంత స్వభావమే మూలమని మునీశ్వరుడు చెబుతున్నమాట. శాంతత్వం తపసో మూలం మునిభి పరికేతు. జనమేజయ నరుడు అలా ఉపదేశించేసరి నారాయణుడు తేరుకొని క్రోధం జోలికి పోకూడదంటే పోకూడదు అని నిశ్చయానికి వచ్చింది. అహంకారం సృష్టి బీజం. ఇక్కడ వ్యాసుడి ప్రసంగ అగ్రవాహాన్ని జనమేజయుడు మళ్ళీ ఒక అడ్డకట్ట వేసి, ప్రహ్లాదుడితో వీళ్లకు యుద్ధం జరిగిందా? ఎప్పుడు? ఎందుకు? ముందుగా ఆ కథ చెప్పు, చాలా కుతూహలంగా. నరనారాయణుడు మహాతపస్సు, శాంతజిత్తు. ప్రహ్లాదుడేమో అతి ధర్మాత్ముడు, విష్ణుభక్తు, మహాజ్ఞ. వీళ్ళకి పరస్పరం శత్రుత్వం ఎలా ఏర్పడి క్రోధమే వైర కారణమై ఇక జపాలేమిటి, తపాలేమి, శ్రమ ఏవహి కేవలం. అహంకార సముద్భవమైన క్రోధాన్ని వాళ్ళే జయించలేకపోతే ఇక మాబోంట్ల మాట చెప్పేదేమి? అహంకార బీజం లేనిదే క్రోధము లేదు, మాత్సర్యము లేదు. అహంకారం అంకురించిందంటే 1,000,000 సంవత్సరాలు చేసిన తపస్సులన్నీ నిష్ఫలం. సూర్యుడు ఉదయిస్తే చీకటి నిలవనట్టే అహంకారం అంకురిస్తే పుణ్యం ఉండదు. అవును కదా? అసలు నాకు తెలియక అడుగుతా మహర్షి, ఈ ముల్లోకాల్లో ఏ కాలంలోనైనా అహంకారాన్ని జయించినవాడు ఒక్కడంటే ఒక్కడు మత్సుకైనా దొరుకుతాడా? పోనీ భవిష్యత్తులో అయినా ఉంటాడంటావా? ఇనప సంఖ్యలను తెప్పుకోవచ్చు, కొయ్య గుదిబండను వదిలించుకోవచ్చు, కానీ అహంకార బంధాన్ని మాత్రం ఎవడూ విడిపించుకోలేడన్న నమ్మకం అన్నాడు జనమేజయ. ముచ్యతే లోక నిగడైర్బద్ధ కాష్టమయైస్తద అహంకార నిబద్ధస్తూన కదాచిద్విముచ్యతి. స్థావర జంగమాత్మకమైన ఈ ప్రపంచమంతా అహంకారం చేత ఆవృతమై, బ్రహ్మజ్ఞాని కూడా మలమూత్ర పరిదూషితమైన సంసారంలో పరిభ్రమిస్తున్నాడంటే అహంకారమే కారణం అంటున్న మీమాంసకుల సిద్ధాంతం నిజమే అనిపిస్తుంది. సత్యకాలం నాటి అంటే సత్యయుగం మహాత్ములు ప్రహ్లాద నరనారాయణులే అహంకార కామ క్రోధాలకు లొంగిపోయారంటే ఈ కలికాలంలో నాలంటి సామాన్యుల సంగతి వేరే చెప్పాలా మహానుభావ? మహంతోపి సదాయుక్తా క్రోధాదిభిర్మునే మాదృశానాం కళావస్మిన్ కా కథా ముని సత్తమా. జనమేజయ, కారణం కంటే కార్యం భిన్నం ఎలా అవుతుందయ్యా? ఉంగరమైన కడియమైన బంగారంతో చెయ్యాలిగా. ఈ సృష్టి అహంకారంతో ఉద్భవించే, అంచేత అహంకార భిన్నంగా ఉండదు. దారపు పోగులతో నేస్తేనే ఏర్పడుతుంది బట్ట. ఆ పోగులు తీస్తే బట్ట ఉంటుందా? ఉండదు. సత్వరజస్తమో రూపమైన మాయా గుణాలు మూడింటితో నిర్మించబడి ఈ స్థావర జంగమాత్మకమైన విశ్వం. అందుకని బ్రహ్మ మొదలు తృణస్తంభ పర్యంతం గడ్డిపోతవర ఎక్కడ వెతికినా అవే కనపడతాయి. త్రిమూర్తులకి దిక్కులేదు, వాళ్ళు అహంకార మోహిత. వశిష్ఠ నారదాది మహాజ్ఞానులను వాళ్ళు ఈ అగాధమైన సంసారంలో పడి పరిభ్రమిస్తూనే ఉన్నారు. సందేహం ఎందుకయ్యా? దేహధారిగా జన్మించి ఈ మాయా గుణాలను అతీతంగా శాంతుడై ఆత్మానందంలో స్థిరపడ్డవాడు ఒక్కడంటే ఒక్కడు. ఈ 3 లోకాల్లో కూడా లేదంటే లేదు. నకోప్యస్తి నృపశ్రేష్ఠ త్రిషు లోకేషు దేహభృత్
ఏభిర్మాయాగుణైర్ముక్తః శాంత ఆత్మసుఖే స్థిత్. అహంకారం నుంచి ఆవిర్భవించే కామ క్రోధాలు, లోభమోహాలు శరీరం ఉన్నంత వరకు మానవుణ్ణి అవి వదిలిపెట్ట. వేదశాస్త్రాలు అభ్యసిస్తున్నాడు, పురాణాలు చదువుతున్నాడు, తీర్థయాత్రలు చేస్తున్నాడు, దాన ధర్మాలు ఇస్తున్నాడు, ఎంత విషయాసక్తుడై చేస్తా, దొంగలాగా చేస్తా. కృత త్రేత ద్వాపర యుగాల నాటికే ఈ పరిస్థితి. ఇంకా ధర్మం బద్దలైపోయి ఈ కలియుగంలో కథ ఏమని చెప్పమంట? స్పర్ధ, ద్రోహం, లోభం, అమర్ష అంటే ఈర్ష, ఇవే సర్వదా సర్వత్రా రాజ్యం ఏలుతుంది. నిజమే, ప్రమాదం ఇలాగే, ప్రపంచం ఇలాగే అయినా విచారించాల్సిన పని లేదు. క్రోధమదమాశ్చర్యాలు జయించే సాధు సజ్జను చెదురు మదురుగా ఒకళ్ళు ఇద్దరు ఈ భూగోళం మీద లేకపోలేదు, ఉన్నారు. దృష్టాంతం కోసం ఉన్న ఎగ్జాంపుల్స్ అంటే ఏవం విధోస్తి సంసారో నాత్ర కార్యా విచారణ సాధువో విరళా లోకే భవంతి గతమత్సర జిత క్రోధాజితామర్ష దృష్టాంతార్థం వ్యవస్థిత. వ్యాస మహర్షి నిజంగా ఉన్నారంటారా? ఉంటే ముమ్మాటికి వాళ్ళు ధన్యులు, ముల్లోకాలు వాళ్ళకి దాసోహమంట. మా తండ్రి గారు చేసిన మహాపాతకం ఇప్పటికీ నా మనస్సు కాల్చేస్తుంది. అహంకరించి మృత సర్పాన్ని ఒక తపస్వి మెడలో వేస్తే ఎంత ఘోరం, ఎంత పాపం, ప్రతిక్రియ ఏమిటో తెలియదు. నిజంగా బుద్ధి సమూహం ఎంతటి అకృత్యానైనా చేసి దీని కోసం ఆశపడి చితారు కొమ్మకు ఎగబాకు తాడి తప్ప పడిపోతానన్న సంగతి గుర్తించడు. మహాపాపాలు చేస్తాడు, నరకం ఒకటి ఉందని భయపడు. సరే, ఇంతకీ నరనారాయణ ప్రహ్లాదుడితో యుద్ధం ఎందుకొచ్చింది? ఈ ప్రశ్న నన్ను తొలిస్తోంది. ఎక్కడో పాతాళలోకంలో ఉండే ప్రహ్లాదుడు సారస్వత తీర్థంలో పవిత్ర బదరికాశ్రమంలో ముక్కు మూసుకొని తాబడం తిప్పుకునేటువంటి నరనారాయణ పరస్పరం ఎలా తారసపడ్డారు? వీళ్ళ వైరానికి కారణమేమిటి? కాంతా కనకాలు కదా వైర తరువుకి విత్తనాలు. ముగ్గురు ఈశనారహితులే కదా, కోరికలేని వాళ్ళే కదా, ధర్మాత్ములే కదా, జ్ఞానులే. వీళ్ళకు యుద్ధమేమిటి? చాలా వింతగా ఉందయ్యా, ఈ ఉత్కంఠను తట్టుకోలేనయ్యా, వెంటనే తొలగించు మహర్షి, ఛేదించు తెరా అన్న. ఇది 7వ అధ్యాయంలో 55 శ్లోకాల వైరం భవతి విత్తార్థం దారార్థం వా పరస్పరం ఈశనారహితౌ సస్మాత్ చక్రతు ప్రధనం మహత్. శౌనకాది మహామునులారా గమనించారు కదా, జనమేజుడి మనస్సు పరమ నిర్వేదంతో పరితపిస్తుంది. తన తండ్రి పరీక్షిత్తు చేసిన మహాపాపం, దానికి ఫలితంగా స్నాన దానాది రహితమై పొందిన దుర్మర ఇవి అనుక్షణము అతన్ని వేధిస్తాయి. పున్నామ నరకం నుంచి తప్పించడం ఎలాగాని మనసు కలతపడు. అందరూ అహంకృతులే అనుకోవడం ఒక ఊరట కలిగిస్తోంది. ఎంతలో పరితపిస్తోంది, భయ విహ్వలుదవుతున్నా. ఈ చిత్త సంక్షోభం నుంచి విడుమరగా కోరి పుణ్య కథాశ్రవణం చేస్తూ వ్యాసుడు అందుకే వినిపిస్తున్నాడు. అనంతర కథ ఎలా నడిచిందో చెప్తా వినండి. ప్రహ్లాద శ్రవణ సంవాదం. జనమేజయ, హిరణ్యకశిపుడి తర్వాత పాతాళ రాజ్యానికి ప్రహ్లాదుడు పట్టాభిషిక్తుడై నరసింహస్వామి స్వయంగా ఆ పట్టాభిషేకం జరిపించి జనరంజకంగా పరిపాలన సాగిస్తూ భూలోకంలో పాతాళంలో ధర్మం 4 పాదాల నడుస్తుంది. యజ్ఞయాగాది క్రతువులు నిరంతరంగా నిరాటాకంగా జరిగి ప్రజలంతా భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో విరాజిల్లుతారు. ఇలా ఉండగా ఒకరోజు భృగుపుత్రుడైన చ్యవన మహర్షి
నర్మదా నది స్నానానికి నదిలో దిగారు. స్నానం చేసి గట్టికి వస్తుండగా ఒక భయంకర విషసర్పం అతని కాళ్ళ నోట కరుచుకొని పాతాళానికి లాక్కుపోయి భయభీతుడై మునిసత్తముడు విష్ణుమూర్తిని మనసాత్మ సర్వం నిర్విషమైపోయి నీటిలో మునిగి పాతాళానికి పోతున్న శబరుడికి చీమ కుట్టినట్టయినా లేదు. అక్కడికి వెళ్ళాక సర్వం మునీశ్వరుణ్ణి విడిచిపెట్టి చెక్కు చెదరలేదే అని ఆశ్చర్యపోయి ఇతడెవరో మహాతపస్విలా ఉన్నాడు, శపిస్తాడేమో అని భయపడి భార్యా పిల్లలతో కలిసి సకల ఉపచారాలు చేశాడు ఆ సర్పవీరుడు. శబరుడు ప్రసన్నుడై శపించలేదు సరిగదా, కొత్త లోకం కొత్త వాతావరణం ఆనందిస్తూ పాతాళంలోనే ఉండిపోయి ప్రహ్లాదుడు చూశాడు. ధర్మవత్సరుడు కదా, శబరుడిని ఆహ్వానించి అర్ఘ్యపాద్యాదులతో అర్చించాడు. గౌరవంగా సముచిత సింహాసనం మీద కూర్చోబెట్టారు. శబర మహర్షి, ఇలా అడుగుతున్నానని మీరేమనుకోకండి. మా పాతాళ లోకానికి రావడంలో కారణమేమిటి? దేవేంద్రుడు పంపితే వచ్చారా? నిజం చెప్ప. ఇంద్రుడి మా దైత్యులంటే తగని ద్వేషం కదా, మా రాజ్యం ఎలా ఉందో చూసి వెడదామని వచ్చారా? ప్రహ్లాద, ఇంద్రుడితో నాకేం పని లేదు, అతనికి దూతగా రావాల్సిన పని కూడా లేదు. నేను భృగుపుత్రుడు, స్వనేత్రుణ్ణి, ధర్మతత్పరుణ్ణి. అనవసరంగా నన్ను అనుమానపడ. నర్మదా పుణ్యతీర్థంలో స్నానం చేస్తుండే ఒక విషసర్పం పట్టుకొని ఇటు లాక్కొచ్చి విష్ణుమూర్తిని స్మరించా, విషవిర్ప విముక్తుణ్ణయ్యా. అంతలోకే నీ దర్శనమై నువ్వు విష్ణు భక్తుడివి, నేను విష్ణు భక్తుడిని. ప్రహ్లాదుడు సంతోషించాడు. భూలోకంలో ఉన్న తీర్థాల గురించి తెలియచెప్పమని అర్థించాడు. శవనుడు చెప్పాడు. హిరణ్యకశిపనందన, మనోవాక్కాయాలను బుద్ధిగా ఉంచుకున్న వాళ్ళకి అడుగడుగునా తీర్థాలు. మలిన మనస్కులకు గంగానది కూడా పాప పంకె. మనస్సు పాపరహితంగా పరిశుద్ధంగా ఉంటేనే ఏ తీర్థాలైనా పావనాలై. గంగానదికి ఇరువైపులా పొడుగుగా ఎన్నెన్నో గ్రామాలున్నాయి, నగరాలు, అడవుల్లో గిరిజన ఆవాసాలు. ఎన్ని జాతుల వాళ్ళు రోజు గంగలో ముప్పద్దులా మునుగుతున్నారు. బ్రహ్మ సమానమైన ఆ పవిత్ర జలాన్ని గోడుతున్నారు. అయితే ఒక్కడంటే ఒక్కడు ముక్తి పొందాడా? విషయలంపటులు వెళ్ళి ఎంతటి పవిత్ర తీర్థంలో మునిగిన ఫలితం శూన్యం. అన్నింటికీ మనస్సు చాలా ముఖ్యం. దాని శుద్ధి చేసుకుంటేనే అన్నీ శుద్ధి పొందుతాయి. కారణం మన ఏవాత్రానాశ్చ విరాజన్విచింతయ మనః శుద్ధి ప్రకర్తవ్యా సతతం శుద్ధిమిచ్చత్. అలా కాక తీర్థయాత్రలకు వెళ్ళి అక్కడ ఆత్మవంచన పరవంచన చేస్తే ఆ చుట్టుకునే పాపానికి అంతూ దరి ఉండు. ఇంద్రవారుణ పెద పాపరకాయ దాని పేరు. పక్వమైన ఇష్టం కానట్టే దుష్ట స్వభావుడు దివ్య తీర్థంలో 1,000,000 సార్లు మునిగిన పవిత్రుడు కాదు. అంచేత అన్నిటికంటే ముందు మనశుద్ధి ఉండు. అది ఉంటేనే ద్రవ్యశుద్ధి సిద్ధిస్తుంది. ఆ పైన ఆచార శుద్ధి. ఇవన్నీ ఉన్నవాడికే తీర్థం తీర్థంలాగా కనపడుతుంది. లేకపోతే అదొక రేవు మాత్రమే. సాకరి బట్టలు ఉతికే రేవు అన్న. అయినా అక్కడ ఏవేవి ఎంతెంత చేసినా శుద్ధత. నిజానికి వీటన్నిటికంటే భూతదయ చాలా గొప్పది. అయినా నువ్వు తీర్థాలను గురించి అడిగావు కనుక వాటినే చెబుతావి. భూలోకంలో లెక్కలేని తీర్థాలున్నాయి. వాటికేం కానీ ఉత్తమోత్తమైన తీర్థరాజం ఒక్కటే ఒక్క. నైమిషంలో చక్కెర తీర్థం, దాన్నే పుష్కర తీర్థం అంట. మిగతా తీర్థాలు ఎంతకు అంతే.
జనమేజయ చ్యవనుడు ఇలా చెప్పేసరికి ప్రహ్లాదుడు సంబరపడి తన రాజ్యంలోని దైత్య ప్రముఖులందరినీ సమావేత్తం చేసి వెంటనే నైమిషారణ్యానికి బయలు పుండరీకాక్షుని పీతాంబరుణ్ణి దర్శిద్దాం తరిద్దాం రండి అంటూ ప్రయాణమై నైమిషం చేరాడు. చక్ర తీర్థంలో చిత్తశుద్ధిగా స్నానం చేశాడు. విమల ఉదకాలతో విరాజిల్లుతున్న పుణ్య నదీమ తల్లి సరస్వతిని సందర్శించాడు. 3 సార్లు మునిగాడు. మనసు ప్రసన్నమైంది. విధిగా అనేక దానాలు చేశాడు. 8వ అధ్యాయం 47 శ్లోకాల భావం. ప్రహ్లాద నరనారాయణ యుద్ధం. నదీ తీరంలో తండ్రికి తీర్థ విధులు నిర్వహించటానికి అనువైన చోటు కోసం వెతుకుతున్నాడు. దగ్గరలో ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించి అక్కడికి చేరాడు. కార్యక్రమం ముగించాడు. విశ్రాంతి తీసుకుంటూ పరిశీలనగా చూసేటప్పుడు అక్కడ కొన్ని బాణాలు కనిపించి అవి విభిన్న జాతులవి. అందరికీ గద్ద ఈకలున్నాయి. బాణాల వేగం పెరగటం కోసం పక్షి ఈకలు 2 వైపులా కడతారు. ఆ పదనుతో తెల్లగా తడతడలాడు. ప్రహ్లాదుడు ఆశ్చర్యం. ఇవి ఎవరి బాణాలు అనుకో. అది పరమ పావనమైన తీర్థం, పరమ శాంతమైన ఆశ్రమం. ఇక్కడ ఈ క్రొవ్వాడి అంటే బాగా పదునైనటువంటి నారాచారు బాణాలేమిటి అనుకో. సాలోచనంగా నలువైపున చూస్తుంటే ప్రహ్లాదుడు 2 సమవయస్కులైన మునీశ్వరు ధ్యానమగ్రుడై కలిపి కృష్ణాజినధరుడు జటాభార సమన్నతుడు నరనారాయణ. వారి ముందు 2 ధనుస్సులు ఉన్నాయి. నరుడి ముందు అజగవం, నారాయణుడి ముందు శాంగ్యం. వాటితో పాటు అక్షయ తూణీరాలు. అజగవం అంటే శివుడి విను. అది మనకి అజగవ అని ఒక శర్మ గారు ఒక ఛానల్ పెట్టి ఎన్నో సాహిత్య ధార్మిక విషయాలు చెప్తూ ఉంటారు. చూడండి ఎప్పుడే. దాని పేరు అజగవ. నరుడి ముందు అజగవం, నారాయణుడి ముందు శాంగ్యం. వాటితో పాటు అక్షయ తూణారు. ఎప్పుడు బాణాలు తరిగిపోనటువంటి అమ్ముల పొత్తు. వాటిని అలా ఉంచి 2 నిశ్చలంగా ధ్యానం చేసుకో. ప్రహ్లాదుడు చూశాడు. ఇది ధర్మ విరుద్ధం అనిపించింది. కోపం వచ్చి మునీశ్వరులు ఏమిటి, వీళ్ళు బాణాలేమిటి అని. మునీశ్వరులారా, ఏమిటి దొంగ జపం, ఈ ధనుర్బాణాలేమిటి, ఈ ధ్యానాలేమిటి, ఎవరిని మోసం చేద్దామని మహావీరుడు కాదలుచుకుంటే బాణాలు చేతుకో తీసుకు. మహాతపస్సులు కావలసి వస్తే తాబడాలు తిప్పుకోవాలి. అంతేకాని 2 నడిపిస్తామంటే ఎలా కుదురుతుందయ్యా? ఇది ధర్మ విరుద్ధం. సృష్టిలో కని విని ఎర్రగని విని కృతయుగంలోనైనా కూడని పని. ఈ కలియుగంలో అస్సలు కుదరదు. మీరు బ్రాహ్మణులు తపస్సులు చేసుకోవాలి తప్ప ధనుస్సులు చేపట్టకూడదు. జటలను ధరించాలే తప్ప అంబుల పొదులను ధరించవు. అయినా మీ ఇష్టం. ఏదో ఒకటి తెరగా తేల్చుకోండి. 2 అంటే మాత్రం ఊరుకోను. ధర్మహాని ఇక్కడ జరగటానికి నేను ఒప్పుకో. ధర్మం పట్ల ఆగ్రహంతో పట్టుదల ప్రహ్లాదుడు ఇలా షరదు పెట్టి నరనారాయణులకు నచ్చల నరుడు కల్పించుకొని, దైత్యేంద్ర, ఇందులో నీకు వచ్చిన బాధ ఏమిటయ్యా? సామర్థ్యం ఉన్నవాడు ఏది చేసినా చెల్లుబడి. మూఢుడా, మేం తపస్సుకి ధనస్సుకి సమర్థులం. ఏదైనా చేపట్టాం కూడా. నువ్వేం పీకుతావు అని, నువ్వేం చెయ్యగలవు? మమ్మల్ని నీ దారిన నువ్వు పో, మర్యాద దక్కించుకో. అంతేగాని అనవసరంగా మా జోలికి వచ్చి అపహాస్యం పాలుకా. బ్రహ్మ తేజస్సు నీకేం తెలుసయ్యా? ప్రాణాలతో బతికి బట్ట కట్టాలనుకున్నవాడెవ్వడు బ్రహ్మ తేజస్సులతో పెట్టుకో. వెళ్ళు, నీ పని నువ్వు చూసుకో. వెళ్ళు, ఒక్క క్షణం ఉండద్దు. నరుడి వీరాలాపాలకు ప్రహ్లాదుడికి కోపం మరింత భగ్గుమని. మందబుద్ధులారా, గర్వమోహితులై ప్రగల్భాలు పడుకుతున్నారు.
నేను దైత్యేంద్రుడు, ధర్మసేతు ప్రవర్తకుని. నేనిక్కడ ఉండగా ఈ ఆశ్రమంలో, ఈ దివ్య తీర్థంలో ఎంత అధర్మం జరగటానికి వీళ్ళే. జరగనివ్వను. సమర్థులం అంటున్నావు. ఏంటి నీ సమర్థత? ఎక్కడుంది చూవి నీ యుద్ధశక్తి, ఒక్కసారి చూస్తా అన్న. ప్రహ్లాదా, అంతగా చూడాలని ఉంటే నువ్వేరా యుద్ధానికి. రాక్షసాధమ, ఇప్పుడే నీ బుర్ర బద్దలు కొడతా. క్షణంత యుద్ధస్యాద్య మయా సార్ధం యది తే మతిరీకృసి మతిరీదృశి అద్యతే స్ఫోటయిష్యామి మూర్ధాన మపరాధమ. ప్రహ్లాదుడు కోపంతో ధనుష్టంకారం చేశాడు. దిశలు దద్దరిల్లాయి. నరుడు ధనస్సు ఎక్కుపెట్టి శరవర్షం కురిపించాడు. బంగారపు మలాం చేసిన తన బాణాలతో వాటిని అన్నింటినీ మధ్యలోనే ఖండించాడు దైత్యేంద్రుడు. ఇది అవమానంగా భావించిన నరుడు మరిన్ని బాణాలు వేశాడు. వాటి గతి అంతే అయింది. ప్రహ్లాదుడు గురిసూసి నరుడి గుండెల మీదికి బాణం వేసి తట్టుకొని నిలబడ్డ నరుడు ప్రహ్లాదుడి బాహువుల గురిపెట్టి ద్వంద్వ యుద్ధం తీవ్ర స్థాయిలో జరిగి ఇంద్రాది దేవత మహర్షులు ఆకాశంలో నిలబడి వింత చూస్తుంటారు. వర్షాపాతంగా ప్రహ్లాదుడు బాణాలు కురిపిస్తుంటే తట్టుకోలేకపోతున్న నరుడికి బాసటగా నారాయణుడు విల్లెక్కుపెట్టి కొండపోత వర్షం కురిపించాడు బాణాలతో. ధనుర్విద్యా కౌశలంలో ఎవ్వరికి ఎవరు తీసిపోవట. దేవతలు సంతోషించి ముగ్గురి మీద పుష్పవృష్టి కురిపి కాసేపటికి ఆకాశమంతటా బాణాలు ఆవరించి సూర్యచంద్రుడు అడ్రస్సు లేరు. పగలు రాత్రి తేడా లేదు. మెరుపుల్లాంటి బాణాల కాంతులు తప్ప అంతా కారు చీకటి. ఉభయో శరవర్షేణ ఛాదితే ఆచ్ఛాదితే గగనే తద దివాపి రాత్రి సదృశం బభూవ తిమిరం మహత్. ఆకాశం నుంచి చూస్తున్న నారద పర్వత మహర్షి ఒకవైపు దిగుతూ ఉంటే ఒకవైపు ఏరత్వానికి మురిసిపో. ఇటువంటి యుద్ధాన్ని కని విని ఎర్రగమని చరిత్ర పుటలు తెరగేస్తారు. తారకాసుర యుద్ధం, వృత్రాసుర యుద్ధం, మధుకైటభ యుద్ధం, ఇవి చరిత్రలో ఇప్పటికి మహాయుద్ధాలు. వాటికి మించిపోయిన ఈ సంగ్రామం. ఎందుకంటే ప్రహ్లాదుడు నారాయణుడికి సమానమయ్యే ప్రబల భూరుడు. సమయ యుద్ధం సాగుతోంది అని సత్యచింతుకొని నారాయణుడు నేపుగా బాణం వేసి ప్రహ్లాదుడి ధనుస్సుని పగలగొట్టాడు. అతడొక విలుని తీసుకున్నాడు. దాన్ని ఖండించి తన లాఘవం చూపించాడు. చాలా ధనుస్సులు భగ్నమయ్య. ప్రహ్లాదుడికి ఒళ్ళు మండింది. పరిఘాని ఆయుధాన్ని విసిర అది సరాసరి వెళ్ళి గుండెలను తాకబోత. 9 బలమైన బాణాలు ఒకేసారి వేసి దాన్ని తుత్తునియలు చేసి పరిహసించాడు నారాయణ. రెప్పపాటు సమయమన్నా ఇవ్వకుండా మరో 10 బాణాలు సంధించి ప్రహ్లాదుడి శరీరాన్ని తూట్లు పొడిచి ఈసారి ప్రహ్లాదు దృఢమైన ఇనప గద విసిర అది అనంతనంత వేగంగా వచ్చి నారాయణుని తొడలు కొట్టేది. అయినా చలించల. ప్రహ్లాదుడికి ఇది అవమానమని వెంటనే శక్తి ఆయుధం ప్రయోగించి నారాయణుడు దాన్ని లీలగా ఒకే ఒక్క బాణం 7 ముక్కలు చేసి 7 బాణాలతో 14 ముక్కలు చేశాడు. జనమే జయ ఇలా నరనారాయణులతో సమబుజ్జిగా నిలబడి 100 దివ్య వర్ష శతం అంటారు. మన 100 కాదు, ఆ 100 యుద్ధం చేశారు. ఎవరికి ఎవ్వరూ తీసిపోరు. అలుపు సొలుపు లేదు. భీషణ సంగ్రామం సాగుతోంది. ఇరుపక్షాల వాళ్ళకి ఆశ్చర్యంగా మహావిష్ణువు ప్రహ్లాదుడి ముందు ప్రత్యక్షమై చతుర్భుజుడు, రమాకాంతుడు, చక్రధారి హిరణ్యకశిపునందడు పరమానందం పొందాడు. పదాభివందనం చేశాడు. మనసులో మాట అడిగాడు. 1000 యుద్ధాలు చేశాను స్వామి,
ఎంతకాలం పాటు జయలక్ష్మి వడించకపోవడం ఎప్పుడు జరగలేదు. ఈ ఇద్దరిని నేనెందుకు జయించలేకపోతున్నా సందేహం తీర్చమన్నాడు. నాయనా ప్రహ్లాద, వీళ్ళిద్దరూ నా అంశతో జన్మించిన మహర్షులయ్యా. జితేంద్రుడు, నరనారాయణ అంచేత అపజయం అనుకోక నీ రాజ్యానికి నువ్వు వెళ్ళేసే. ఇక ఎప్పుడు వీళ్లతో వీరి వంటి తాపసులతో విరోధం పెట్టుకోవద్దయ్యా, కలహించకు అని విష్ణుమూర్తి చెప్పడమే. ప్రహ్లాదుడు రణరంగం నుంచి విడిచిపెట్టి తన వాళ్ళందరితో కలిసి పాతాళానికి వెళ్ళిపోవడం అన్ని క్షణాల మీద జరిగిపోయి నరనారాయణ మళ్ళీ తమ తపస్సులు తాము కొనసాగించారు. ఇది 9వ అధ్యాయంలో 56వ 6 శ్లోకాల భావం. తర్వాత విషయాలు రేపు.